ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని. నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి, గల్లీ గల్లీ తిరగడానికి, అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పినరో, ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడదాం. తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ నాయకులంతా వైఎస్ షర్మిలకు అండగా ఉంటామన్నారు. పూర్వ వైభవం కోసం కృషి చేస్తామన్నారు. ఇదే సమావేశంలో సీనియర్ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలకు పరిష్కారం సీఎం రేవంత్ రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రాలు విడిపోయాయి, కానీ ప్రజలు విడిపోలేదని చెప్పారు ఉండవల్లి. మొత్తానికి వైఎస్ జయంతి పుణ్యమా అని కాంగ్రెస్ నాయకులు అంతా కలిశారు. 10 ఏళ్లు కాంగ్రెస్ జవసత్వాలు లేకుండా పోయినా ఎన్నడూ మాట్లాడని నాయకులంతా ఒకచోట